ఈరోజు హుజురాబాద్ నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి ఇక్కడికి వచ్చిన ఈటెల రాజేందర్ గారి అభిమానులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. నేను హుజురాబాద్ నియోజకవర్గంలో గత 3 సంవత్సరాల నుండి అసెంబ్లీ కన్వీనర్గా నేను బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాను. మొన్నటి వరకు కూడా రాజేంద్ర అన్న అక్కడ ఉన్నా లేకపోయినా పార్టీ కోసం సిద్ధాంతం కోసం 100% టైం కేటాయించి మేము అక్కడ పూర్తి స్థాయిలో పనిచేయడం జరిగింది. సడన్గా నేను ఈ రాజీనామా నిర్ణయం తీసుకోవడానికి గల కారణం మాత్రమే చెప్పి ముగిస్తా, అంతకంటే ఎక్కువ మాట్లాడే టైం లేదు. కాబట్టి మొన్న మా బీజేపీ నాయకుని వాళ్ళ కూతురు ఫంక్షన్ ఉంటే మేము జమ్మికుంట గ్రామానికి వెళ్ళడం జరిగింది, కూరపల్లి. అక్కడ మా మండలానికి సంబంధించిన అందరు నాయకులు కలిసి అన్నారు, రేపు ఒకసారి ఈటెల రాజేందర్ దగ్గరికి పోదాం, ఒకసారి మనం సార్ని కూడా ఒకసారి ఇటు రమ్మనాలే, స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తున్నాయి, మనకు కూడా పోటీ చేసే ఆలోచనలు ఉన్నాం కదా అందరం అని అనుకుంటే, నేను అక్కడ లోకల్కి సంబంధించిన ఒక గ్రూప్లో ఈటెల రాజేందర్ అభిమానుల గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టినారు. రేపు పొద్దున వినాయక మండలంలో ఈటెల రాజేందర్ అభిమానులకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది, మీరు అందరూ తప్పకుండా 10 గంటల వరకు రావాలని కోరినామని ఒక మెసేజ్ పెట్టినారు. ఆ మెసేజ్ను మా వీణాంక మండలానికి సంబంధించిన ఒక చిల్లరగాడు ఉంటాడు అక్కడ, పార్టీకి సంబంధించిన వాడే, వానికి వాడే నేనే మేధావిని అనుకొని ఒక ల్యాప్టాప్, ఒక 2-3 ఫోన్లు, ఇయర్ ఫోన్లు, బ్లూటూత్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు బ్యాగులు వేసుకొని. వాడే ఇవన్నీ ఫేక్ న్యూస్ అంతా సృష్టించుకుంటా అక్కడ దాన్ని అది చేసేదంతా అక్కడ వాడే. అవన్నీ ఎన్నటి నుంచో మాకు తెలుసు, కాకపోతే పెద్దగా పట్టించుకోము. నేను పెట్టిన మెసేజ్ని స్క్రీన్ షాట్ తీసి దాన్ని బండి సంజయ్ గారికి పంపించిందట. అదేవిధంగా జిల్లా బీజేపీ కార్యవర్గం గ్రూప్లో పెట్టి దాని కింద ఒక మెసేజ్ పెట్టిన వాడు, నేనట తులసివనంలో గంజాయి మొక్క లాంటి అని ఒక మెసేజ్ పెట్టి, నేను ఎందుకో సాయంత్రం పూట వాట్సాప్ ఆన్ చేయగానే ఫస్ట్ నాకు అదే మెసేజ్ నాకు కనబడగానే నాకు అనిపించింది, ఎందుకు ఈ సైకో వాళ్ళతోటి ఎన్ని రోజులు కొట్లాడతాం, ఎన్ని రోజులు కొట్లాడినా వాళ్ళు మారరు, వాళ్ళ పుట్టుకనే సైకో గుణాలతో పుడతారు కాబట్టి వాళ్ళు మారే అవకాశం ఉండదు, మనం ఎన్ని రోజులున్నా ఇలా వీళ్ళతో కొట్లాడి కూడా వేస్ట్ అని అనిపించింది. అప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను. అది కాక ఇంకొక కారణం ఉంది, జమ్మికుంట గ్రామానికి చెందిన ఒక వ్యక్తి, వాడు కూడా ఇంత ఉంటాడు, వాడనే అంటే ఇప్పుడు నేను, ఎందుకంటే ఈటెల రాజేందర్ గురించి ఒక కామెంట్ పెట్టిండు ఒక ముందు రోజు, అక్కడ కూడా ఒక సమావేశం ఈటెల రాజేందర్ గారికి సంబంధించిన సమావేశం అక్కడ కూడా పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకుని ఆయన ఏం పెట్టిండంటే, ఈటెల రాజేందర్ గారట మండలానికి ఒక 50 కార్లకు పైసలు ఇచ్చి, డీజిల్ పోపించి, భోజనాలకు పైసలు ఇచ్చి, మీరంతా నా ఇంటికాడికి వచ్చి ధర్నా చేయరి, హుజురాబాద్ మీరే రావాలి, మీరే దిక్కని ధర్నా చేయరి అని కార్యకర్తలు బతిలాడుకుంటాడు అని పెట్టిండు ఒక మెసేజ్. వాడు ఎంత చిల్లరగాడంటే, ఇప్పుడు నేనే హుజురాబాద్ మున్సిపల్ చైర్మన్, రాబోయే చైర్మన్ అని కూడా చెప్పుకుంటాను. ఎందుకంటే నేను డైరెక్ట్ చెప్తా, నేను రాజీనామా చేసిన, నేను రేపటి సంది పార్టీలో కొనసాగే ఆలోచన కూడా నాకు లేవు. ఎందుకంటే వాడనే అంట వాళ్ళ అమ్మకో ఎవరికో మోకాల ఆపరేషన్ అవసరం అయితే 2,50,000 రూపాయల సంబంధించిన అవసరం అయితే ఈటెల రాజేందర్ గారు ఆమెకు ఆపరేషన్ చేయించారు. ఈటెల రాజేందర్ గారు ఆ మాట వాస్తవం, వానికి తెలుసు, జమ్మిగూడకు సంబంధించిన ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి వాడు కూడా ఈటెల రాజేందర్ గారి గురించి మెసేజ్లు పెడతాడు. అందుకని ఇవన్నీ చూసి బాధ అనిపించింది. నేను రాజీనామా నిర్ణయం తీసుకొని, నేను ఈటెల రాజేందర్ గారు కూడా చెప్తే వారు ఎట్లా వద్దంటారని కూడా చెప్పకనే నేను డైరెక్ట్ ప్రెస్లో వాళ్ళకి ప్రకటన పంపించి చేసిన. అదేవిధంగా మొన్న బండి సంజయ్ గారు హుజురాబాద్లో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం ఉండే, నాకు గత 3 నెలల నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. జిల్లా అధ్యక్షుడు అనేటోడు ఈటెల రాజేందర్ మనిషి ఎక్కడున్నా వారిని అనగదొక్కే కార్యక్రమాల్లో ఉన్నారు. వేరే ఆయనకు ఇంకా పార్టీని డెవలప్ చేసే పని కాదు, ఆయన వీళ్ళని అనగదొక్కే పనులు ఉన్నారు. మరి నేను పత్రికా ముఖంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారికి చేతులెత్తి జోడించి నమస్కరించి వేడుకున్నా. అసలు కరీంనగర్ జిల్లాలో హుజురాబాద్ నియోజకవర్గంలో ఇది ఇట్లా ఎందుకు జరుగుతుంది, దీనికి కారణం ఏంటి? ఈటెల రాజేందర్ గారిని హుజురాబాద్ నుండి హుజురాబాద్ ప్రజలకు దూరం చేయాలనే పని మాత్రమే చెప్పారు తప్ప పార్టీ పని అక్కడ జరుగుతలేదు. మొన్న వారి అతిగా సైకిళ్ళ పంపిణీలో బాగా కార్యక్రమంలో భాగంగా కొందరు ఈటెల రాజేందర్ అభిమానులు అక్కడ ఫ్లెక్సీలలో ఈటెల రాజేందర్ గారి ఫోటో పెట్టుకొని ఫ్లెక్సీలు కడితే అక్కడ జిల్లా అధ్యక్షుడు గంగాధర కృష్ణారెడ్డి గారు డైరెక్ట్ వాళ్ళకి వార్నింగ్ ఇచ్చారు, బిడ్డ నువ్వు ఎట్లా ఈటెల రాజేందర్ ఫోటో పెడతావు, నీకు ఈ రోజు నుంచి నీ పని అయింది, నీ చాప్టర్ క్లోజ్, నీకు ఏది రాదు, నువ్వు లైన్ దాటినా ఉంటాడు. ఏంటి లైన్ అంటే, లైన్ దాటడం అంటే ఏంటిదో మా జిల్లా అధ్యక్షుడు నేను సూటిగా అడుగుతున్నా, నువ్వు చెప్పాలి.
ఎందుకు ఈటల రాజేందర్ గారి పేరు ఫోటో ఫ్లెక్సీలు ఉండద్దు నువ్వు చెప్పాలి. ఆయన 25 సంవత్సరాల నుండి హుజురాబాద్ నియోజకవర్గంలో 7 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 2 సార్లు మంత్రిగా హుజురాబాద్ నియోజకవర్గానికి ఎన్నో రకాల సేవలు చేసి హుజురాబాద్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అగ్రపదాన్ని నిలిపిన వ్యక్తి ఈటల రాజేందర్ గారు. మరి మీరు ఈటల రాజేందర్ గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత మీకు బీజేపీకి ఏమైనా నష్టం జరిగిందా, లాభం జరిగిందా? అది కూడా మాకు క్లారిటీ కావాలని అడుగుతున్నా నేను. ఈటల రాజేందర్ గారి మీద అప్పుడు బీజేపీ నుంచి పోటీ చేసిన పుప్పాల రఘు, ఆయనకు వచ్చిన ఓట్లేని హుజురాబాద్ నియోజకవర్గంలో ఆయనకు వచ్చిన ఓట్లు మొత్తం 1600. మరి ఈటల రాజేందర్ గారు బీజేపీలోకి వచ్చిన తర్వాత వచ్చిన ఓట్లేని. నిన్న అదేవిధంగా బండి సంజయ్ గారు కూడా మమ్మల్ని హుజురాబాద్ మీటింగ్లో అవమానపరిచే విధంగా మాట్లాడారు. 100%గా మేము బాధపడుతున్నాం. మేము బండి సంజయ్కి వ్యతిరేకంగా మేము దేశిస్తలేం. హుజురాబాద్ నియోజకవర్గంలో నా ఓటమికి కుట్రలు చేసిరని మాట్లాడిండు. అది దానికి చాలా బాధపడుతున్నాం. మేము బాధతోటే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్టీలు ఉంటే రాజేంద్రాన్ని ఎప్పటికో ఒక ముచ్చట చెప్తాడు, పదవుల కోసం పెదవులు మూసేవాడిని కాదని చెప్తాడు. మేము కూడా అదే అనుకున్నాం. మా ఆత్మాభిమానం కంటే ఈ పదవులు ఎక్కువ కాదని భావించి నిర్ణయం తీసుకున్నా. ఎవరు కుట్రలు చేసిరో మీరు బహిర్గతంగా మాట్లాడండి, పేర్లు చెప్పండి. మీకు అప్పుడు మీకు 2019 అప్పుడు మీరు ఎంపీగా పోటీ చేసినప్పుడు మీకు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో వచ్చిన ఓట్లేని, ఇప్పుడు మీకు మొన్న 2024 వచ్చిన ఓట్లేని, ఆ రికార్డులన్నీ ఉన్నాయి మా దగ్గర. చర్చకు మేము సిద్ధమని చెప్తా ఉన్నా. నేను డైరెక్ట్ చెప్తా ఉన్నా, దేనికైనా సిద్ధం. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలా నేను మీ రికార్డులను తీసుకొచ్చాక చూపిస్తా. నేను ఏ ఒక్కరితో కూడా బండి సంజయ్ కోటేయద్దు, బీజేపీకి కోటేయద్దు అని చెప్పి నేను ఇప్పుడు ఇక్కడ 5 మండలాలు 2 టౌన్లు ఉన్నాయి. అందరు సంబంధించిన నాయకులతోటి నేను ఎంతో కలిసికట్టుగా వారందరితో స్నేహం చేస్తూ 100% వాళ్ళతోటి నియోజకవర్గంలో పొద్దున్నుండి రాత్రి వరకు తిని కూడా వాళ్ళతో కష్టపెట్టుకుంటా కూడా వాళ్ళను పార్టీ కోసం పనిచేయించిన తప్ప ఏ ఒక్కరోజు మా వాళ్ళకి కానీ ఎవరికి కానీ బండి సంజయ్ కోటేయద్దు, బాగా ఇది బీజేపీ కోటేయద్దు అని చెప్తే నేను ఇప్పటికి కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్తా ఉన్నా. మేము పార్టీ కోసం రాజేంద్రన్న కోసం వచ్చి సిద్ధాంతం ప్రకారం పనిచేసినా తప్ప ఏ ఒక్కరోజు కూడా ఎదుటి వాళ్ళను నమ్మించి మోసం చేసే అలాంటి గుణాలు మా దగ్గర లేవు. అందుకనే బాధతోటి నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికి కూడా నేను పత్రికా ముఖంగా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా రాష్ట్ర అధినాయకత్వానికి, మీరు ఇప్పటికైనా రామచంద్రరావు గారు మొన్ననే కొత్తగా రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం కావడం జరిగింది. మీరు ఇప్పటికైనా ఒకసారి కరీంనగర్ జిల్లా పైన దృష్టి కేంద్రీకరించి ఎందుకు ఇక్కడ హుజురాబాద్లో ఈ విధంగా జరుగుతూ ఉందో మరొకసారి మీరు వచ్చి అక్కడ సమయం ఇచ్చి కేటాయిస్తే మా బాధలు మేము చెప్పుకుంటాము. ఎవరి తప్ప మీరు నిర్ణయించి అక్కడ పార్టీని ఈ వర్గాలు, మరి ఈటల వర్గం, సంజయ్ వర్గం, పాత బీజేపీ, కొత్త బీజేపీ అనే ఇప్పటికి కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది తప్ప మరి ఎన్ని సంవత్సరాల కింద పాత బీజేపీ అవుతారని నేను అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తికి ఓటకు వచ్చిన రోజే బీజేపీలో చేరితేనే అతను పాత బీజేపీ, అంతే తప్ప వేరే ఎక్కడి నుంచో వచ్చినవాడు తర్వాత వచ్చినవాడు మాత్రం వాడు ఎప్పటికీ వాళ్ళ జన్మంతా కొత్త బీజేపీగానే ఉంటాడు తప్ప వాడు పాత బీజేపీగా ఉండడు. వాళ్ళకి అవకాశాలు రావాలని చెప్తా ఉన్నారు, డైరెక్ట్ చెప్తా ఉన్నారు. ఇంత పత్రికాముఖంగా ఇవన్నీ ఓపెన్గా చెప్పుకోకుండా దాదాపు హుజురాబాద్ కాన్స్టిట్యూన్సీలో జరిగేది 100%, అక్కడ జరిగేది జిల్లా అధ్యక్షుడు ఏంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికలలో లోకేష్ బాబు గారు ఏదో రెడ్ బుక్, ఆరెంజ్ బుక్ అని రాసుకున్నాం. అదే వ్యవస్థను ఇప్పుడు మా ఇక్కడ గంగా కృష్ణారెడ్డి గారు తీసుకొచ్చారు. షామీర్పేటకు ఎవరు పోతారు, ఈటల రాజేందర్ని ఎవరు వెళ్తారు, వాళ్ళతో ఎవరు ఫోటోలు దిగుతారు, ఇవన్నీ ఒక బుక్లో రాసుకుంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, మీరు రాసుకోవాల్సింది, మీరు ఈ బుక్లో పేర్లు రాసుకోవాల్సుకుంటే మీకు బుక్కులు సరిపోవన్నా? బుక్కులు సరిపోవు, అంతమంది ఉన్నాం. ఎందుకంటే వేల కుటుంబాలు ఈటల రాజేందర్ గారి సహాయం పొందిన వ్యక్తులు. ఆయన ఒక 15 రోజులు ఆయన చూడకుండా ఉండలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు అక్కడ. అన్నట్లేదు పోదాం పా, ఒకసారి పోయి చూసేద్దాం పాను, 4 కలిసి కారు తీసుకొని కిరాయి తీసుకొని వచ్చి ఆయన చూసి సంబరపడిపోయే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళను నువ్వు హుజురాబాద్ ప్రజల గుండెల నుంచి తొలగిస్తా అంటావు. నువ్వు బుక్ రాసుకుంటే నీకు ఒక కమ్మదారు, మీ బీజేపీలో అసలైన బీజేపీలో ఎంతమంది ఉన్నారో రాసుకుంటే ఒక్క కమ్మలో సరిపోతుంది నీకు కాన్స్టిట్యున్సీ మొత్తం. నువ్వు మా అందరికీ రాసుకోవాలంటే నీకు బుక్కులు కూడా సరిపోవు. అందుకోసమే హెచ్చరిస్తాం, మేము పార్టీల కోసం, పదవుల కోసం పార్టీలకు రాలే. అందుకనే మా ఆత్మగౌరవం కన్నా ఈ పార్టీ పదవులు, పార్టీ ముఖ్యం కాదని భావించి
నేను అది తప్పు ఒప్పో ఒక నిర్ణయం తీసుకున్నా. దానికి మీరు అందరూ కూడా ఇన్ని రోజులు మిమ్మల్ని అందరూ కూడా క్షమించమని కోరుతున్నా. మీ అందరూ కూడా 3 సంవత్సరాలుగా నాకు మీరు అందించిన సహకారాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడిగా ఉంటానని భావిస్తూ నాకు ఇంక అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉంది.